గుమ్మడికాయ ఫ్రై ఎలా చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా ఈజీగా ఎలాగా చేసుకోవాలో నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను మీతోని. చాలామందికి గుమ్మడికాయ అంటేనే పులుసు లేదా పప్పుచారు సాంబార్లోనే వేసుకుంటారు అనుకుంటారు. లేదండి, ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ ఎవ్రీవన్, ముందుగా మనం గుమ్మడికాయని తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్ తీసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి గసగసాలు మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ గుమ్మడికాయని వాష్ చేసుకొని నేను చూపించినలాగా మీడియం సైజులోని కట్ చేసుకోండి. గుమ్మడికాయకి తొక్కతో పాటే కట్ చేసుకోండి. కడాయి తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక గుమ్మడికాయకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి. అంతా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. గుమ్మడికాయతోని చాలా రకాలు చేసుకోవచ్చండి మనము. అంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గుమ్మడికాయ ముక్క మెత్తగా అయిన వరకు మనం లాస్ట్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి అండి, నేను చూపించినలాగా. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. కారం, గరం మసాలా వేసుకొని కలుపుకోండి. గుమ్మడికాయ ఫ్రై మొత్తం స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి. గుమ్మడికాయతోని పకోడీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. గుమ్మడికాయ పకోడీ కూడా నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను. మీరు చూడాలనుకుంటే వీడియో ఎండింగ్కి నేను లింక్ షేర్ చేస్తాను, చూడండి. లాస్ట్కి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం బెల్లం వేసుకోండి. ఈ ఫ్రైలోని బెల్లమే చాలా ఇంపార్టెంట్. ఆ బెల్లం వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఫ్రై మొత్తం మూత పెట్టే మొత్తం ఫ్రై చేసుకోవాలి అండి. ముక్క మెత్తగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత విడివిడిగా ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు మన ముందు గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నిజం చెప్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి.